నిజమైన బంధువు ఎవరంటే అమ్మవారేనండి. ఎవరు బంధువులు వాళ్ళ తెలుసు. మన దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు పిలవకపోయినా సరే పెళ్లికి వచ్చేస్తారమ్మా, తర్వాత పిలిచినా సరే రారు, అప్పు అడుగుతాడేమో అని. అటువంటి బంధువులే ఉన్నారు ఇవాళ. 90% అలాగే ఉన్నారు. వీళ్ళ మనం నమ్ముకునేది ఇక్కడ. చేయవలసిన మన బంధువులకో మిత్రులకో మనం చేయవలసింది ఉంటే చేద్దాం. వారి నుంచి ఆశించొద్దండి. ఆశిస్తే ఆశాభంగం తప్పదు. మనం ఆశించొద్దు, వారికి చేద్దాం చేయవలసింది. మనం చేసినా కూడా వాళ్ళు చేయలేదని అనుకోవద్దు. మనం చేసాం, వదిలేయి, ఆ పుణ్యం మనకు వస్తుంది, వదిలేయి. వాడు మళ్ళీ తిరిగి చేయక్కల. ప్రత్యుపకారం ఆశించామంటే అది వ్యాపారం అవుతుంది, ఉపకారం కాదు, లావాదేవీ కాదు. దేవీ భాగవతం మనకు కావాల్సింది, లావాదేవీ భాగవతం కాదు, ట్రాన్సాక్షన్ కాదు. అది వదిలేయి. ఎక్కడ కప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. నిజమైన బంధువు ఎవరంటే అమ్మవారేనండి. ఎవరు బంధువులు వాళ్ళ తెలుసు. మన దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు పిలవకపోయినా సరే పెళ్లికి వచ్చేస్తారమ్మా, తర్వాత పిలిచినా సరే రారు, అప్పు అడుగుతాడేమో అని. అటువంటి బంధువులే ఉన్నారు ఇవాళ. 90% అలాగే ఉన్నారు. వీళ్ళ మనం నమ్ముకునేది ఇక్కడ. చేయవలసిన మన బంధువులకో మిత్రులకో మనం చేయవలసింది ఉంటే చేద్దాం. వారి నుంచి ఆశించొద్దండి. ఆశిస్తే ఆశాభంగం తప్పదు. మనం ఆశించొద్దు, వారికి చేద్దాం చేయవలసింది. మనం చేసినా కూడా వాళ్ళు చేయలేదని అనుకోవద్దు. మనం చేసాం, వదిలేయి, ఆ పుణ్యం మనకు వస్తుంది, వదిలేయి. వాడు మళ్ళీ తిరిగి చేయక్కల. ప్రత్యుపకారం ఆశించామంటే అది వ్యాపారం అవుతుంది, ఉపకారం కాదు, లావాదేవీ కాదు. దేవీ భాగవతం మనకు కావాల్సింది, లావాదేవీ భాగవతం కాదు, ట్రాన్సాక్షన్ కాదు. అది వదిలేయి. ఎక్కడ కప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి.